హలో. సార్, నా భార్యకి ఫోన్ చేశాను. తన ఫోను స్విచ్ ఆఫ్ అని వస్తోంది. తనతో నేను మాట్లాడాలి. ఒకసారి ఫోన్ ఇస్తారా? సరే, ఇస్తాను. సారీ, మీ ఆయన లైన్లో ఉన్నాడు. తీసుకోండి. హలో. బంగారం, చెప్పండి. బిర్యానీ మసాలా ఇంట్లో ఉందా లేకపోతే తీసుకురావాలా? ఉందనుకుంటా. సరే, ఒకటి తీసుకురండి. సరే బంగారం. ఉమ్. సారీ అండి, నేను డోర్ కొట్టి రావాల్సిందే. పర్వాలేదండి, మీరేం కావాలని చేయలేదుగా. బంగారం, ఇదిగో తీసుకో. ఇందులో చికెను, నువ్వు అడిగిన మసాలా అన్నీ ఉన్నాయి. సరేనండి. మా సార్కి చికెన్ బిర్యానీ అంటే చాలా చాలా ఇష్టం. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నువ్వు వండిన బిర్యానీ తిని మా సారు ఫిదా అయిపోవాలి. సరేనండి, నేను చూసుకుంటాను కదా. సరే బంగారం. ఉమ్. ఇంకేంటి సార్, అంతా ఓకేనా? అంతా ఓకే. ఆ, సార్, అప్పట్లో మన ఆఫీస్లో మెస్సీ అని ఒక అతను ఉండేవాడు. అతనిప్పుడు ఉన్నాడా లేక వెళ్ళిపోయాడా? నువ్వు మానేసిన కొన్నాళ్ళకే అతను ఊరెళ్ళిపోయాడ్రా. అవునా? ఎందుకు? నీకు ఈ విషయం తెలీదా? మన ఆఫీసులో పనిచేస్తున్న ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు. అవునా? ఎవరు సార్? రాజేశ్వరి. ఆ, రాజేశ్వరియా? మన అకౌంటెంట్ రాజేశ్వరియా? అవునరా. సార్, అప్పట్లో మన ఆఫీస్లో వాళ్ళు లవర్స్ అనే తెలియదు కదా సార్. వాళ్ళు వెళ్ళిపోయిన 4 రోజుల తర్వాతే నాకు తెలిసింది. ఏంటో సార్. ఏమండి, బిర్యానీ రెడీ అయిపోయింది, రండి తినండి. సరే పదండి సార్. చాలు. బిర్యానీ చాలా బాగుంది, అదిరిపోయింది. థ్యాంక్ యూ సార్. నిన్ను, నీ భార్యని కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా. టీ, టిఫిను, భోజనం చాలా మర్యాదలు చేశారు. బిర్యానీ అయితే చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ సార్. సార్, మీరు అప్పుడప్పుడు మా ఇంటికి ఇలాగే రావాలి సార్. అవునా సార్? ఖచ్చితంగా వస్తాను. బంగారం, నేను సార్ని పంపించేసి వస్తాను. సరేనండి. వస్తానమ్మా. అలాగే సార్. తీసుకోండి.
ఏవండి ఆ? ఇవాళ మన తోపుడు బండి వ్యాపారం ఎలా జరిగింది? అంతంత మాత్రమే జరిగిందే. ఈరోజు 800 లాభం వచ్చాయి. 800? రోజు ఇలాగే అయితే ఎలాగండి? ఆ 800 మన ఖర్చులకి సరిపోదు కదా. మరి ఇంకేం చేస్తామే? మనకొచ్చిన పని ఇదొక్కటే. మనకి వేరే పని రాదు. మన జీవితంలో ఇక ముందుకు వెళ్ళలేము. జీవితాంతం కష్టపడుతూనే ఉండాలి. మన తలరాత ఇంతేనే. ఇలా అంటే ఎలా అండి? ఇప్పటికే చాలా కష్టాలు పడుతున్నాం. ఇలాగే జీవితాంతం అంటే ఇక మనం సుఖపడేదే లేదా? అందరిలాగే డబ్బులు, ఆస్తులు, బంగారాలు అని మన సంతోషంగా ఉండడమే జరగదా? మరి ఇంకేం చేద్దామే? ఏమండి, ఉమ్, మీ పాత యజమాని ఉన్నారు కదా, ఆ. ఆయన ఎలాంటి వారండి? ఆయన చాలా మంచివారు. చాలా అమాయకుడు కూడా. ఎవరినైనా నమ్మితే ప్రాణం పెట్టేస్తాడు. అతనికి పెద్ద పెద్ద బంగ్లాలు, పెద్ద పెద్ద కార్లు, ఇలా మొత్తం మీద ఆయనకి చాలా ఆస్తుంది. కానీ ఆస్తి మొత్తం అనుభవించడానికి అతనికి వారసులు ఎవ్వరు లేరు. ఏమండి, ఉమ్, ఆయన ఆస్తిలో సగం వాటా మనం కూడా అనుభవిద్దామండి. ఆ? ఏ- ఏ- ఏమంటున్నావే? ఆ. ఎ- ఎలా? అదంతా నేను చూసుకుంటానండి. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. కానీ మీరు మాత్రం ఓకే అంటే నేను చెప్పినట్టు ఆయన ఆస్తిలో సగం వాటా మన పేరును రాయించుకుందాం. సరేలే. సరే గాని మనం కాసేపు హ్యాపీగా ఉందామా?